రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం విశాఖలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఎప్పుడు కూడా జరగలే. ముఖ్యంగా 14 నుంచి 19 మధ్య ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ముగ్గురు చీఫ్ సెక్రటరీస్, ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ప్రధాన ముఖ్య కార్యదర్శి ఉన్నారో, చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన దగ్గర పనిచేసిన వారు 14వ సంవత్సరంలో ఎవరైతే ఆయన ఏరుకోరి సీనియారిటీపై అనే వారిని తెచ్చుకుని వేశారో వారు కానీ, ఆ తర్వాత వచ్చిన సీనియర్గా ఉన్న ఇంకో చీఫ్ సెక్రటరీ గారు 17 సంవత్సరంలో వచ్చిన ఆయన కానీ, లేదు మొన్న ఉన్న ప్రధాన కార్యదర్శి ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఒత్తిళ్ళకి ధిక్కారం చేస్తూ ముఖ్యమంత్రి తాలూకా కనుసన్నల్లో పనిచేస్తున్న నేపథ్యంలో మార్చిన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వారు పదవీ కాలంలో వారు మాట్లాడిన మాటలు కానీ, వారు చేసిన ప్రభుత్వం చేసిన పనితీరుపై వారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు కానీ, ఆరోపణలు కానీ, లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి చేసినవి కానీ చూస్తే ప్రజాస్వామ్యం ఎంత అభాస్పాలవుతుంది, ఎంత దుర్మార్గాలు జరిగాయి, చంద్రబాబు హయాంలో ఏ విధంగా దోపిడీ జరిగింది అనడానికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా 14 నుంచి 16 వరకు ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక నిబద్ధత గల అధికారి, ఆయన చీఫ్ సెక్రటరీగా ఆయన హయాంలో జరిగిన అవకతవకల్ని, అవినీతిని కళ్ళకు కొట్టించినట్టు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద చెప్పారు. తర్వాత 17వ సంవత్సరంలో నుంచి 18 వరకు పనిచేసిన అజయ్ కలాం గారు ఆయన హయాంలో ఏ రకంగా సంవత్సర కాలంలో జరిగాయో ఆయన కళ్ళ కొట్టించినట్టు వచ్చిన కార్యక్రమాలు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు జరుగుతున్న పరిణామాలని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తుంటే ఇవాళ యనమల రామకృష్ణ గారు అంటారు, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకి మీరు ఒత్తాసు పలకాలు కానీ, మీరు దాన్ని కాదని చెప్పని మీ ఇష్టారాజ్యంగా మీకు మాన్యువల్ ఉందా, మీరు ఏం చేస్తున్నారని ఆయన్ని విమర్శించడం చూస్తుంటే మాలాంటి ఇంతకుముందు 10 సంవత్సరాలు మంత్రిగా రాష్ట్రంలో తెలిసిన వ్యక్తిగా, ఆలోచించే వ్యక్తిగా రామకృష్ణ గారు మీరు కూడా సుదీర్ఘకాలం మంత్రిగా చేస్తూనే ఉన్నారు, స్పీకర్గా కూడా చేశారు. ఒక్క విషయాన్ని చెప్పండి, క్యాబినెట్లో నిర్ణయం ఏం తీసుకుంటాం, మనం పాలసీ మ్యాటర్ తీసుకుంటాం. ఇగో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ని కట్టాలి, ఈ ప్రాజెక్ట్కి వచ్చి కట్టి దానికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసే కార్యక్రమం చేయాలంటాం. కానీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వచ్చి ఫలానా వాడికి కాంట్రాక్ట్ ఇవ్వాలని తీసుకోం కదా, ఫలానా వారికి బిల్లు ఇవ్వాలని తీసుకోం కదా, లేదా ఫలానా వారికి బిల్లు ఆపమని చెప్పిన నిర్ణయాలు క్యాబినెట్లో తీసుకోం కదా. మరి అది మీరు చేస్తుంది ఏంటి? ఎవరైతే మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డబ్బు సంచులు మోసారో
ఎవరైతే వారితో విచ్చలవిడిగా కాంటాక్ట్లు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవినీతి కార్యక్రమాలు చేశారో వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతుంటే ప్రధాని గారు ఏమన్నారు? సుబ్బయ్య గారు ఇచ్చిన నోట్ ఏంటి? ఎందుకు చేస్తున్నారు? ప్రయారిటైజ్ లేవు. పాలసీ ప్రకారం ఒక నిబంధనల ప్రకారం మీరు వెళ్ళవలసిందని చెప్పిన మాట మరి మేము పత్రికలో చూసిన వాస్తవం. ఏం మాట్లాడతారు మీరు? చెప్తుంది ఏ కార్యక్రమం చేస్తున్నారు? సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరున్నప్పుడున్న ఎవరైతే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర ఉన్నారో ఎందుకు సెలవు మీద వెళ్ళాడు? ఏ కారణం మీద వెళ్ళారు? మీ దోపిడీని చూడలేకే కదా మీరు చేస్తున్నాక అడ్డుగోల పనులకి సంతకం పెట్టమంటే పెట్టలేకే కదా. పెడితే వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. రాబోయే ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని చిత్కరించారు కదా. ఇంకో 10 రోజుల్లో మీరు మీ కుర్చీలు కదులుతాయి కదా. మీరు అక్కడ నుంచి ఖాళీ చేయవలసిన అవసరం ఉంది కదా రాజ్యాంగబద్ధంగా. ఈ లోపల వచ్చి దోచేస్తుంటుంటే మీ దోపిడీకి ఏ అధికారులు ఎంతో ఒత్తాసు పలుకుతారో అధికారులందరూ కూడా రేపు రాబోయే కాలంలో మరి ఎదుర్కోక తప్పదు కదా వాళ్ళు. ఇవాళ చెప్తున్నాం, దయచేసి అధికారులకు కూడా తెలియజేస్తున్నాం, అడ్డగోలుగా ఈ ప్రభుత్వానికి వచ్చి సహకరించొద్దు. నిబంధనలతో పనిచేయండి, నిబంధనల ప్రకారం చేయండి. ఇప్పటికే ఎన్నోసార్లు డిమాండ్ చేశాం. ఏదైతే మాజీ చీఫ్ సెక్రటరీ సుమారు ఐవారి కృష్ణారావు గారు కానీ లేదా అజయ్ కలాం గారు కానీ లేదు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ రాస్తున్నా కానీ ఏమున్నాయో వాటి మీద ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేస్తాం. వారు చెప్పిన మాటలు వాస్తవా కాదని ప్రజలకు తెలియవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం. ఇప్పుడైనా సరే మించిపోయిన లేదు మీ ప్రభుత్వం. ధైర్యంగా మీకుంటే మీరు ఎంక్వైరీ చేయండి, మీరు ఆర్డర్ చేయండి. మీకు చేసే అవకాశం లేదు, చేసే ధైర్యం కూడా మీకు లేదు. కానీ రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా దీని మీద విచారణ జరుపుతుంది. తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రజాధనాన్ని ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా వాళ్ళందరినీ కూడా ప్రజా కోర్టు ముందు న్యాయం నిలబెట్టక తప్పదు, తీరుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. చెప్పారు పాత సిఎస్లు సుమారు వందల మంది 300-400 మంది ఒక్కొక్కరు 500 కోట్ల రూపాయలు లెక్కను దోచుకున్నారు ఈ రాష్ట్ర ఈ ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో అని చెప్పారు. బడ్జెట్లో శాంక్షన్ లేకుండా సుమారు 60,000 కోట్ల రూపాయలని అదనంగా ఖర్చు చేశారు బడ్జెట్ శాంక్షన్ లేకుండా అనే విషయాన్ని మరి చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఐవారి కృష్ణారావు గారు చెప్పారు. ఏదైతే ఓటు నోటు కేసులో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పట్టుబడ్డాడో ఆ రోజు నుంచి విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద ఆయన ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపిస్తే ఆ ఫైల్ మళ్ళీ తిరిగి వెనక్కి రావట్లేదు, ఆయన దగ్గరే ఉండిపోతున్నాయని చెప్పిన విషయాన్ని ఆయన బహిరంగంగా చెప్పిన విషయం వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టింది మరి చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? సాక్షాత్తు నిధులు పనిచేసిన మరి చీఫ్ సెక్రటరీ చెప్తుంటే మళ్ళీ అడ్డగోలుగా బుకాయిస్తూ మళ్ళీ తగ్గుదమ్మా అంటే వాళ్ళు వచ్చి మరి ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఏంటి రామకృష్ణ గారు నిబంధనలు ఏంటి? క్యాబినెట్ వచ్చి ఫలానా వ్యక్తికి బిల్లు ఇమ్మని క్యాబినెట్ చెప్తుందా? చెప్పండి. ఇదేనే మీ అనుభవం? అంటే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఇంకా మేము చేసిందే రైట్ అని చెప్పి మీరు ఆలోచన చేస్తూ చెప్తున్నారా? మీరు పిక్ అండ్ చూస్ చేయమని చెప్పి ఏ క్యాబినెట్లో చెప్తుందా? క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్తుంది? మంత్రివర్గ సమావేశం ఏం నిర్ణయం తీసుకుంటాం? పాలసీ మ్యాటర్ మీద నిర్ణయం తీసుకుంటాం. ఆ పాలసీ మ్యాటర్ని
ఎవరైతే అధికార యంత్రాంగం ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణ ఉంటారో వాళ్ళు దాన్ని అమలు జరుపుతారు. ఎస్, అది వాస్తవం. అంతేగాని మీరు ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టులు ఈ రాష్ట్రంలో? మీ సామాజిక వర్గం వరకు మొత్తం కాంట్రాక్టులన్నీ కట్టబెట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదనంగా కూడా చెల్లింపులు చేసి రాష్ట్రానికి పనికొచ్చే అభివృద్ధి చెందే కార్యక్రమాలు కాకుండా అడ్డగోలుగా చేసింది వాస్తవం కాదా? భూముల్ని ఏ రకంగా మీరు కేటాయించారు? లోకేష్ గారికి ఆ సంబంధాలు కంపెనీల్లో విశాఖపట్నం సంబంధించిన ఒక సంస్థకి ఏ రకంగా మీరు ఇచ్చారు భూములు? ఎకరా 40 కోట్ల రూపాయలు చేసే భూముల్ని తీసుకొచ్చి అడ్డగోలుగా కనీసం ఏపీఐసి కేటాయించిన 2 కోట్ల రూపాయలు కాకుండా 30 లక్షల రూపాయలకి ఇచ్చారే, ఇది నిజం కాదా? అడ్డగోలుగా విశాఖపట్నంలో ఉన్న భూములన్నింటినీ కూడా ఉద్దు తుఫాన్ అని పేరుని వచ్చి దోచుకు తిన్నారే, ఇది వాస్తవం కాదా? మీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులకు వచ్చి మేము పుట్టిన దగ్గర నుంచి కూడా అవన్నీ ప్రభుత్వ భూములుగా చూస్తున్న సర్కిడోస్ పక్కన ఉన్న భూముల్ని అన్యాయకేంద్రం చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మర్చిపోయారు అనుకుంటున్నారా? ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా దోపిడీని కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఏమైనా అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో కార్యక్రమాలు కొనసాగించుకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా? రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, దయచేసి ఇప్పటికే ప్రజా విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వారి మంత్రివర్గం అంతా కూడా అయినా ఈ దోపిడీని ఇంకా ఆపట్లేదు. ఈ దోపిడీ పరాకాష్ఠకు చేరుతుంది. పైపెచ్చు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలు అంటారు. మరి మంత్రివర్గ నిర్ణయాలు అయితే ఆ రోజు నేను మంత్రివర్గంలో సభ్యుడిగా కూడా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కార్యక్రమాలని కేసులన్నీ కూడా మరి మంత్రివర్గ నిర్ణయాలే కదా. మరి ఎందుకు జరిగింది ఈ విషయాల్లో? ఏ విధంగా మీరు సమర్థిస్తున్నారు? అవన్నీ మంత్రివర్గ నిర్ణయాలు కాదా? అది చెప్పండి. మంత్రివర్గ నిర్ణయాలు పాలసీ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల ప్రకారం కార్యక్రమాలు జరగాలి. అంతేగాని నాకు వచ్చి కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి వీడికి ముందు ఇవ్వాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి అతనికి ఎంత డబ్బు అయినా సరే ఎంత పర్సెంటేజ్ అయినా సరే ఎక్కువకి ఇచ్చేయాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి అతను నామినేషన్ మీద ఇవ్వాలి, కమిషన్లు ఇస్తున్నాడు కాబట్టి ఖజానా దోచిపెట్టాలి అనడానికి మంత్రివర్గంలో ఎక్కడా కూడా ఆ తీర్మానాలు ఉండవు. అందుకే ఇవాళ మేము డిమాండ్ చేశాం. మేము కూడా చెప్పాం, కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పాం, ప్రధాన కార్యదర్శికి లెటర్ కూడా రాశాం, ఉత్తర్వులు కూడా రాశాం. రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత ఎన్నికల నిబంధనలు తొంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటికి అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి ఎన్నికల్లో డబ్బు సంచులు మోసేవారికి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి దోచిపెడుతున్నారు. అది నిబంధనలకు విరుద్ధం. మీరు ఇంటర్వ్యూని అవ్వాలని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, చీఫ్ సెక్రటరీ కూడా అడిగాం. అది వాస్తవం జరుగుతుంది. మేము కాదండి, రామకృష్ణ గారు చెప్పనండి, ఎక్కడ ఎవరు దోచిపెట్టి చెప్తే లెక్కలతో సార్ చెప్తాం. ఎవరెవరికి ఇచ్చారో, ఎవరికి ఇస్తున్నారో, ఎవరెవరికి ఏం చేస్తున్నారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మీరెలా గడ్డు పెడతారు అని. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు గడ్డు పెట్టరు రామకృష్ణ గారు. మీ దోపిడీకి వచ్చి అడ్డు పెడుతున్నారు. ఇంకా మోసం చేయకండి.
ఇంకా కొద్ది రోజులు పోతే ఏదైతే మీ మీద వచ్చిన ఈ ప్రభుత్వం మీద మాజీ చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వారు చేసిన అభియోగాలు, ఆరోపణలు, వాస్తవాలు అన్నిటి మీద కూడా విచారణ జరుపుతారు. రాబోయే కాలం విచారణ జరుగుతుంది. వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరికీ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టారండి ప్రజాధనాన్ని. సుమారు 1,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అదనంగా అప్పు చేసిందంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి 90,000 కోట్లుంటే ఇవాళ 2,50,000 కోట్ల పైచలుగా అప్పులుంటే స్పెషల్ ఫ్లైట్లకి, స్నోలకి, పౌడర్లకి, వాళ్ళు తాబేదాలకి ఇష్టం వచ్చాడు ఇష్టారాజ్యంగా వాళ్ళు పంపిణీ చేశారు. మనం చూసాం ఒక పోలీసు వ్యవస్థలో ఒక ఇన్స్ట్రుమెంట్ కొనడానికి దానికి ఎక్కడ కూడా అధికారపూర్వక పెర్మిషన్ లేకుండా ఒక ఆర్డర్, సింపుల్గా ఒక ఆర్డర్ చేసి సుమారు 14-15 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా రిలీజ్ చేయడం ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు మా ఎంపీ గారు చీఫ్ సెక్రటరీ లెటర్ రాయడం కూడా మీ అందరికీ తెలుసు. అదేంటి సీక్రెట్స్గా ఉన్న వీటిని తెలుసుకోవడానికి, అంటే మా సెల్ ఫోన్లు, మా తాలూకా ప్రతిపక్షంలో వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్లు అవన్నీ తెలుసుకోవడానికి. అంటే ప్రభుత్వం వచ్చి ప్రజా సంక్షేమానికి సరిపడిన ఎంక్వైరీ దాని గురించి కాదు, ప్రతిపక్షం మీద వచ్చి రాజకీయాల కోసం ప్రభుత్వ దానిని వినియోగించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు. కాబట్టి చెప్తున్నాం, ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగాయో అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. బాబు రామకృష్ణ గారు, మీ సన్నాయిలోకి రాపండి, వాస్తవాలుగా మాట్లాడండి, ఒక పరిణితి చెందిన నాయకుడిగా మీరు వచ్చి ఉండండి. జరిగింది చాలు, దోచుకున్నది చాలు, చేసిన నిర్వాహకం చాలు, రాష్ట్రంలో చేసిన అధికార దుర్వినియోగం చాలు, రాజ్యాన్ని భ్రష్టు పట్టించి, వ్యవస్థలను భ్రష్టు పెట్టించి మళ్ళీ ఇవాళ తగుదమ్మనంటూ మళ్ళీ తిరుగుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది తగదని చెప్తూ వారు చేసిన ప్రతి అంశాన్ని కూడా, మాటల్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మేము మాట్లాడిందో ఏ అంశం తప్పైనా, ఏది రాజ్యాంగబద్ధంగా లేకపోయినా, ఏది చట్టబద్ధంగా లేకుండా అడ్డగోలుగా మేము మాట్లాడినా దయచేసి వాళ్ళు చెప్పనండి, దానికి వివరణ ఇస్తాం. కానీ వారు చెప్తుందంతా కూడా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి అంశం కూడా వ్యవస్థను నష్టపెట్టింది, రాష్ట్రాన్ని నష్టపెట్టింది, అవినీతితో దోచుకున్నది, దోపిడీ కోసం చేసిన కార్యక్రమం అని చెప్పి మరి నిస్సంకోచంగా మీ ద్వారా ఈ ప్రధానికానికి తెలియజేస్తున్నాం. అదే దురదృష్టం అని చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థకి వెన్నుపోటు పొడిచేవారు, వ్యవస్థను చేతితో తీసుకుని అది రాజ్యాంగం తీసుకున్న ఇలాంటి తెలుగుదేశం లాంటి రాజకీయ పార్టీలు ఉన్నంతకాలం, దివాకర్ రెడ్డి లాంటి ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటుకి 2,000 ఇస్తారు, 3,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, వీళ్ళు దోచేస్తారు ఈ రాష్ట్రాన్ని. దయచేసి ఆ తాలూకా లాబీలో పడకండి, మంచి పరిపాలన తెచ్చుకుందాం, మంచి వ్యవస్థ తెచ్చుకుందాం, తీర్చిదిద్దుకుందాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దాని మీదే మేము ఎన్నికలు జరిపాం. అధికారాన్ని ధనాన్ని నమ్ముకుంది తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వచ్చి ప్రజలు నమ్ముకుంది. దురదృష్టం, దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అన్నారు కదా,
Yes. మీతో పాటు మీ పార్టీతో పాటు ఐవైఆర్ కృష్ణారావు పార్టీ అజయ్ కమల్ పార్టీ అందరూ బయటకు వచ్చి పార్టీని బేస్ చేసి కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న ఎవరు సీఎం వ్యతిరేకించలేదు. కరెక్ట్ కదా బాబు. గంటా శ్రీనివాస్ గారు చాలా మేధావి కదా, చాలా తెలివైన వాడు కదా. మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఆయన మాట్లాడుతుంది. మరి ఇవాళ ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం అధికారం వదిలిపోయిందా? ఆయన డ్యూటీలో ఉన్నాడా? ఆయన ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడా లేదా? నిర్వర్తిస్తున్న ఆయన మీద ఏ రకంగా మరి ఇవాళ ఆర్థిక మంత్రి మాట్లాడతాడు? ఏ రకంగా ఆయన విమర్శిస్తాడు? ఉన్న స్టాండ్ ఏంటి? మరి దీనికి గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెప్తాడు? వీళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అధికారం ఉన్నారు కదా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది కదా, ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయని ఎదిగే కదా ఆయన వచ్చి దాన్ని కాదని చెప్తే ఆయన మీద విమర్శిస్తున్నారు. అంటే ఎవరైనా కాదంటే ఆయన వెంటనే విమర్శన చేయడం ఇదేనా సభ్యత? ఇదేనా అధికారం ఉన్న నాయకుల తాలూకా సంస్కారం? ఇదేనా మాకు తెలిసిన చట్టాలు? దీనికి సమాధానం చెప్తాడు గంటా శ్రీనివాసరావు, అడగండి. మరి వాళ్ళిద్దరు అన్నారు బాబు, మరి ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదా, మరి ఆయనకి దానికి మీ సమాధానం అడిగి చెప్తాడు. నవ్విపోతారు. నోరుంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ, నోరుంది కదా అని ఇష్టారాజ్యం చేస్తామంటే వ్యవస్థ ఒప్పుకోదు. వ్యవస్థ ఎప్పుడైనా సరే ముఖ్యం, వ్యవస్థను కాపాడుకోవడం ముఖ్యం. అంతిమంగా నిజం ధర్మానిది అవుతుంది, రాజ్యాంగం కలకాలం నిలుస్తుంది. ఇలాంటి దుష్ట శక్తులు వచ్చినంతలో రాజ్యాంగాన్ని తుట్టిపోయిస్తే రాజ్యాంగం పోద్దనుకుంటే ఇంత సువిశాలమైన భారతదేశాన్ని కాదు. అంత పటిష్టంగా ఉండబట్టే ఇవాళ ఇంతవరకు కూడా మా అందరం కూడా స్వేచ్ఛగా వాయువులు జీవిస్తున్నాం. ఉంటారు, మంచిది. ఆ సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గం, సమాజంలో అందరూ అలాంటి దుష్టులు అని చెప్పలేదు. మేము అందరూ దోచేస్తామని చెప్పలేదు కదా. ఒకే సామాజిక వర్గానికి చేస్తే మొన్న చెప్పాను. ఏమని చెప్పాను మీకు? తెలుగుదేశం పార్టీ వెనకాల ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి కొందరు జాతీయ పార్టీలు, కొన్ని జాతీయ పార్టీలు, కొందరు జాతీయ నాయకులు అర్థమైంది కదండి. కొందరు జాతీయ పార్టీలు, కొన్ని జాతి నాయకులు తప్ప ఇంకెవడూ లేడని చెప్పారు. వీళ్ళిద్దరే, కొందరు జాతీయ పార్టీ నాయకులు, కొందరు జాతి నాయకులు తప్ప ఎవడూ లేడు ఇవాళ సమాజంలో తెలుగుదేశం పార్టీతో. ఇది వాస్తవం. ఎంపీ స్థానాలు వైసీపీ రేపు రాష్ట్రంలో అధికారం రాబోతుంది. 100% రాబోతుంది. ఇది నా మాటే కాదు, ప్రజల మాట. ఇది ఏనాడైతే ఈ ప్రభుత్వం వచ్చి పరిపాలన గాలికి వదిలేసిందో, అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చిందో, ఏ ఒక్క వర్గం కూడా మరి సంతృప్తికరంగా లేదో, అవినీతితో కూరుకుపోయిందో, శాంతి భద్రతలన్నీ కూడా చిన్నపిల్ల అయిపోయావో, ఆ రోజే తెలుగుదేశం పార్టీ మట్టికట్టిపోయింది. ఓటో ఏదైతే ఆ రోజు హైదరాబాద్లో ఓటు నోటు వేసారు చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ రోజే రాష్ట్రాన్ని వచ్చి హైదరాబాద్కి వచ్చి తాకట్టు పెట్టేశాడు. హైదరాబాద్ ఉన్న తెలంగాణ ఉన్న ప్రభుత్వానికి తాకట్టు పెట్టాడు, కేంద్రానికి తాకట్టు పెట్టేశాడు. ఆ రోజే పోయింది మన రాష్ట్రం తాలూకా డెవలప్మెంట్, రాష్ట్రం తాలూకా అభివృద్ధి, రాష్ట్రం తాలూకా పరిపాలన అంతా కూడా గాలికి వదిలిస్తారు. ఆ రోజు నుంచి నిన్నటి వరకు కూడా ఇంకా అక్కడి నుంచి అవినీతి ధ్యేయంగా ఇంకా మార్గం పట్టుకున్నారు. 150 స్థానాలు వస్తాయి. ఎందుకు రావనుకుంటున్నారు? 25 వస్తాయి. 150 వస్తే 25 రాకపోతే ఇంటూ 5 వేసుకుంటే 110గా, ఇంకా 5 ఎక్కువ ఉన్నాయి, ఇంకా 50.
నేను అన్నానా? నేను చెప్పింది విను బాబు. ఆయన వచ్చి ఏమన్నారంటే వినండి మరి పోనీ అవును జేసీ దివాకర్ అన్నాడు. అప్పుడు చెప్పాడు చంద్రబాబు నాయుడు, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓటుకి 2000, 3000, 5000 ఇచ్చి దోచుకుని డబ్బుతో వచ్చి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తారు, మీరు అందులోకి వెళ్ళొద్దు అని చెప్పారని చెప్పారు. అవునా? ఇంకేమని చెప్పానా? ఏది మేము డబ్బులు నమ్ముకోలేదు, ప్రజలు నమ్ముకున్నాం. మేము డబ్బులు నమ్ముకోలేదు, ప్రజలు నమ్ముకున్నాం. మేము ఏదమ్మా బాబు, మేము వచ్చి అధికారంలో లేం బాబు. అధికారంలో వారు దోచుకున్నారు. ఇవాళ ఉదూత్ తుఫాను వస్తే సముద్ర పట్టిన వస్తే పెందుతున్న ఎంఆర్ ఆఫీస్ పడిపోయిందని చెప్పి రికార్డులు తారుమారు చేసింది వాళ్ళు. మేమా చెప్పండి, మేమే చేశాము. అదే నాకు అర్థం అవట్లేదు. మీరు అంటున్నారు బాగా ఉంది. మీ వల్లే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమన్నారండి? అధికారంలో మేము ఉన్నాం కదా, వైసీపీ వాళ్ళు డబ్బులు అంటే అధికారంలో అయినారంటే దోచుకుంటున్నాం, మేము దోచుకుంటున్నాం కదా, వీళ్ళకెక్కడ డబ్బు వచ్చింది అన్నాడు. మీరు దోచుకుంది మేము కదా, వీళ్ళకి ఎక్కడ వచ్చింది? ఈ ఆస్తులు పాపం సొంత ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆశ్చర్యం వేసింది చంద్రబాబు గారు మాట చూస్తే. ఆయన ఏమన్నాడు? అధికారంలో మేము, దోచుకున్నది మేము, మా దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇల్లు కేసీఆర్ వచ్చి మాకు ఈయన మా మేనత్ గారు మా మేనమామ అందుకే పంపిస్తాడు. నవ్విపోతారు ఎవడన్నా, ఏమన్నా అవుతాడు ఎవడైనా సరే. అది ఎవరో తాటి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. దానికి వచ్చి మీలాంటి వాళ్ళు కొన్ని ప్రచార మాంద్యాలు వచ్చి ఎల్లో మీడియా అంతా కొత్త పలుకుతుంటుంది. ఆయన చెప్పిన దానికి వచ్చి 6 సార్లు దాన్ని నిలిపిస్తుంది. ఏం చేస్తాం మనం?